ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశ్వంలో రహస్యంగా మారిన గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి వార్త వచ్చినా అందరూ ఆసక్తిగా ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఏలియన్స్ పై తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. అసాధారణ జీవులు ఉండడం నిజమేనని నమ్ముతున్నట్లు వెల్లడించారు. అయితే ఏరియా 51 మిలిటరీ బేస్లో అమెరికా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏలియన్స్ ను దాచిపెట్టిందన్న వార్తలను ఒబామా తోసిపుచ్చారు. అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసుల ఉనికిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమికి అవతల ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. దశాబ్దం క్రితం అమెరికా వైమానిక దళం రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని చోట్ల అసాధారణ జీవులు, ఎగిరే వస్తువులు కనిపించాయన్న నివేదికలపై ఒబామా స్పందించారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా తెలియదని చెప్పారు. ఏలియన్స్ ను అమెరికా మిలిటరీ రహస్య ప్రాంతమైన ఏరియా 51లో నిర్బంధించారన్న ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనని, ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువుల కదలికల వెనుక మిస్టరీని ఛేదించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నట్లు తెలిపారు. అమెరికాలోని నెవాడాలో ఉన్న ఏరియా 51 మిలిటరీ బేస్ అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు, ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. గతంలో ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ U-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును ఇక్కడ అంచనా వేశారు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై నిషేధముండేది, కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు.